ఇప్పుడు పెట్టాలి ఆపేరు వాయిస్ తీసుకోండి ముందు వాయిస్ ఏ టైంలో వచ్చినాయండి ఎస్బీఐ జూమ్ వేసుకోవచ్చు కదరా అమౌంట్ 9,000 తీశానండి. 9,000 అమౌంట్ విత్డ్రా చేశాను. దాంట్లో ఈ నోట్లు వచ్చినాయండి. అలాంటి ఇందులో కొంత అమౌంట్ మళ్ళీ డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేస్తే కొంత అమౌంట్ వెళ్ళిపోయింది. మిగతా 5,500 రూపాయలు ఈ ఫేక్ నోట్లు ఉండిపోయినాయండి. ఈ మొత్తం కూడా చల్లని నోట్లు. నాకు అర్జెంట్ అమౌంట్ వలన నేను ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నానండి. ఇది వాయిస్ తీసుకోండి ముందు వాయిస్ ఏ టైంలో వచ్చినాయండి ఎస్బీఐ జూమ్ వేసుకోవచ్చు కదరా వేలు విత్డ్రా చేశానండి. అమౌంట్ ఈ 9,000 రూపాయలు 9,000 రూపాయలు ఈ పెయింట్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, బ్లడ్ అయిపోయిన నోట్లు వచ్చినాయండి. ఇందులోంచి 9,000లోంచి 3,500 మళ్ళీ డిపాజిట్ చేస్తే 3,500 డిపాజిట్ అయిపోయినాయండి. ఇంకా 5,500 మిగిలిపోయినాయి. నాకు ఇప్పుడు ఈ అమౌంట్ నేను అర్జెంటుగా హాస్పిటల్లో కట్టాల్సి ఉంది. ఇది బ్యాంకు ఇక్కడ ఎస్బీఐ మన మెయిన్ బ్రాంచ్ ఏటీఎంలో తీశానండి. నాకు అర్జెంట్ అమౌంట్ అని. ఇది బ్యాంకు నాకు ప్రాబ్లం ఉండటం వల్ల ఈ అమౌంట్ ఇలా నేను చూపిస్తున్నానండి. ఇది నాకు అమౌంట్ ఏటీఎంలో వేస్తే వెళ్తలేదండి. 3 సార్లు వేసానండి. ఏటీఎంలో వేస్తే వెళ్తలేదు ఈ అమౌంట్. నాకు బ్యాంక్ వాళ్ళు నాకు రెస్పాన్సిబిలిటీ ఇలాంటి నోట్లు పెట్టినందుకు బ్యాంక్ యాజమాన్యం వారికి నేను ఇది తంగిలమూడి అండి. ఇక్కడ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఏటీఎంలో మనీ విత్డ్రా కోసం వచ్చానండి. మనీ విత్డ్రా చేశానండి. 9,000లో ఈ నోట్లు బ్లడ్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, పెయింట్ అయిపోయిన నోట్లు ఏటీఎం నుంచి వచ్చినాయండి. ఈ నాకు అర్జెంట్ అమౌంట్ ఈ 9,000 మళ్ళీ డిపాజిట్ చేసామంటే ఒక ఆయన డిపాజిట్ చేస్తే ఇందులోంచి కొంత అమౌంట్ డిపాజిట్ అయిపోయినండి. 5,500 రూపాయలు మిగిలిపోయినాయండి. ఇందులో ఈ అమౌంట్ నాకు అర్జెంట్ అండి. ఈ నోట్లు పెట్టింది బ్యాంకు వారని చెప్పి నేను భావిస్తున్నాను. దీని గురించి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలా కాదండి, బ్యాంక్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అక్కడ ఎవరు లేరు సార్. బ్యాంక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాక ఎవరు లేరు. బ్యాంక్ సెలవు అండి. వాళ్ళ